దోచేస్తే ఆ విషయం ఎక్కడా బయటికి రాకుండా మాఫీ చేయాలని చూస్తే తెలుగుదేశం పార్టీలోనే ఒక వర్గం ఈ విషయం లోకేష్ గారి దగ్గరికి తీసుకుపోవడం జరిగింది. తదనంతరం కావల్లో జరుగుతున్నటువంటి అక్రమాల మీద, అన్యాయాల మీద, ఘోరాల మీద ఎప్పటికప్పుడు చంద్రబాబు గారి దృష్టికి ఇక్కడి నుంచి ఒక వర్గం తీసుకుపోవడం జరిగింది. పాపం చంద్రబాబు గారు పిలిచి శాసనసభ్యుల వారిని మందలించడం జరిగింది. ఇక్కడ ఎమ్మెల్యే గారిలో అసహనం ఇక్కడి నుంచే స్టార్ట్ అయింది. నేను ఇన్ని 100 కోట్లు ఖర్చు పెట్టి నేను ఎమ్మెల్యేగా గెలిస్తే ఇక్కడ నా పెత్తనం జరగకుండా ఎక్కడో నెల్లూరులో ఉండేవాళ్ళు పెత్తనం జరగటం ఏంది అని చెప్పి ఎమ్మెల్యే గారిలో అసహనం మొదలైంది. ఈ అసహనంలో, ఈ ఆవేదనలో ఆయన పాపం ఏం మాట్లాడుతున్నాడు, ఏం చేస్తున్నాడు ఎవరికి అర్థం కావట్లేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని అదేవిధంగా చేస్తున్నారు, సొంత పార్టీ వాళ్ళని అదేవిధంగా చేస్తున్నారు. అదేవిధంగా ఈరోజు కావలి నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి పాలన ఎంతమంది మీద దాడులు చేసి ఇచ్చారు, ఎంతమంది మీద అక్రమ కేసులు పెట్టించారు, ఎంతమందిని బ్లాక్మెయిల్ చేస్తున్నారు, ఎంతమందిని బెదిరించి పార్టీలో చేర్చుకుంటున్నారు. వీటన్నిటి మీద ఖచ్చితంగా మేము ఆందోళన చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఆనాడు భారతదేశానికి స్వతంత్రం రావడానికి కోసంగా ఏ విధంగా అయితే భారతీయులు పోరాడారో ఈరోజు ఈ కావలి నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని, కార్యకర్తలు కాపాడుకునేందుకు ఇక్కడ ఉన్న వాళ్ళందరం కూడా మరో స్వతంత్ర సమరయోధంలో అదేవిధంగా ఇంకొక మాట కూడా చెప్తున్నా. నేను నిన్న ఎవరైతే మా వేణు దగ్గర మారణాయుధాలు పెట్టి కావ్య కృష్ణారెడ్డి గారిని హత్య చేయించడానికి పంపించామని చెప్పి ఒక సినిమా సృష్టించి వేదల్లోకి వచ్చి లేనిపోని ఆవేదన తెంచుకొని నవరసాలు పండించి నటన చేశారు. వాళ్ళందరినీ కూడా సూటిగా ఒకటి అడుగుతున్నా నేను ఈరోజు. మీరు నిజంగా మీకు మానవత్వం ఉంటే, మీకు దేవుడి మీద నమ్మకం ఉంటే, మీకు ఏ మతం నచ్చితే ఆ మతం, హిందూ మతం కానీ, క్రిస్టియన్ మతం కానీ, లేదా ముస్లిమ్స్ కానీ, మీరు ఏ దేవుడి దగ్గరికి చెప్తే ఆ దేవుడి దగ్గరికి వచ్చి మేము ప్రమాణం చేసేదానికి సిద్ధం. అదేవిధంగా మీరు మీకు నచ్చిన దేవుడి దగ్గరికి వచ్చి నిన్న అక్కడికి వచ్చినటువంటి వేణు దగ్గర కానీ మరొకరి దగ్గర కానీ మారణాయుధాలు దొరికాయని చెప్పి ప్రమాణం చేసేదానికి సిద్ధమా అని చెప్పి సందర్భంగా నేను ప్రశ్నిస్తున్నాను. ఈ తప్పుడు రాజకీయాలు మానుకోండి, ఈ తప్పుడు అలవాట్లు మానుకోండి. ఏదైనా రాజకీయాలు హోందాగా